మీకు కనిపిస్తుందా? కెమెరా కనిపిస్తుందా? అబ్బా బూదర కనిపిస్తుందా లత? ఇగో 2 లైన్స్ ఉన్నాయండి. ఒకటేమో తిక్కు కనిపిస్తుంది, ఒకటేమో లైట్ గా కనిపిస్తుంది. ఏంటబ్బా ఇట్లా ఎండక వెలుతురు ఎక్కువ పడా? వెలుతురు ఎండ పడతారులే మనకి. ఇక చూడండి, ఒకటి తిక్కు ఒకటి మరి లైట్ గా వచ్చిందండి. మరి ఎందుకు అరుస్తున్నావు అబ్బా? ఇప్పుడు మా అమ్మ ఉంటే బాగుండు ప్రతిసారి నాకు. పోనీలే, మీ అమ్మ ఏడున్నా కూడా చూస్తానే ఉంటదిలే. సరేనా? నువ్వు ఇంక ఇట్లా ఏడుస్తుంటేనే ఆమె ఇంకా బాధపడతా ఉంటది, నా బిడ్డ దగ్గర ఈ టైంలో లేనని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న వీడియో అయితే పెట్టినాము లత ప్రెగ్నెంట్ అయ్యింది అని. కాకపోతే నేనైతే ఒకటే చెప్పినా అండి, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే మీకు వీడియో అయితే చేసి పెడతామని చెప్పినా అనమాట. అంటే కన్ఫర్మ్ చేసుకోవడం అంటే మేము డైరెక్ట్గానే వీడియోలోనే కన్ఫర్మ్ చేసేస్తామని, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఇంతకుముందు కూడా ఇలాగే వీడియో ఆన్ చేసి టెస్ట్ చేసాము. అది మా సంతోషాన్ని మీతోటే పాలు పంచుకున్నాం. అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. ఎందుకంటే దాని తర్వాతనే మాకు ఇద్దరం తెలిసింది, ఒక బంగారయ్య ఒక బంగారమ్మ అయితే పుట్టినారనమాట. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి. అందుకోసమే ఎవ్వరు ఏదైనా అనుకోనివ్వండి, అందుకోసమే మేమైతే ఈరోజు డైరెక్ట్గా మేముందటనే టెస్ట్ అయితే చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియో అయితే ఆన్ చేసినానండి. ప్లీజ్ దయచేసి మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి. అందుకోసమే మేము ముందరైతే టెస్ట్ అయితే చాలా టెన్షన్గా ఉంది. ఖచ్చితంగా అవుతుందనే అనుకుంటున్నా. టెన్షన్ కాదండి, పెద్ద హ్యాపీనెస్ అనమాట. ఎందుకనంటే దేవుడు ఒక ఏదన్నా ఇబ్బంది కలిగించినాడంటే దానికి 100 రెట్లు అయితే హ్యాపీనెస్ ఇస్తాడు. మాకు ఇచ్చినాడు, అది ప్రూవ్ అయింది కనుక ఇప్పుడు మళ్ళీ కూడా ఇది ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అనమాట మాకైతే. ఎందుకంటే నిజమే అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇది ఒక పెద్ద పండగలాగా అనమాట. ఇక లేట్ అయితే చేయకుండా మేముందరైతే డైరెక్ట్ అయితే చెకింగ్ అయితే చేసేద్దాం. ఒక్క 2 minutes అండి. కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే అప్పుడు నేనే చెక్ చేసినానండి. కొంచెం చదువుతాను, మళ్ళీ అంత కొత్తగా ఉంది కాబట్టి ఏంటి ప్రాసెస్ ఏంటి అని. ఇదేందో వచ్చింది, ఇది ఎలా పడేస్తున్నా. ఒకైతే డ్రాపర్ అయితే వచ్చిందండి. ఇంకా లేట్ అయితే చేయనండి నేను. ఓన్లీ 3 drops అంట. 1 2 3. అంటే ఒక 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టేయమన్నారు. అందుకోసమే పక్కన కొంచెం వెనక్కి జరుగుతాను, రబ్బా కనిపించట్లేదు. ఒక్క 5 minutes అట్లా పక్కన పెట్టిద్దాం, రిజల్ట్ తెలిసిపోతుంది. కొంచెం అమ్మా జస్ట్ వెయిట్. జస్ట్ మూమెంట్, ఇది పక్కన పెట్టేస్తానా. ఒక్క 2 seconds. జస్ట్ మూమెంట్. బాగా ఏమంటారంటే ఎగ్జైట్మెంట్గా ఉంది, తెలిసిపోతుంది. కాకపోతే ఇంకొకసారి మీకైతే ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే చూపిస్తాను నేను. చాలా అంటే చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇక ఇంతకు మించిన ఆనందం అయితే ఇంకొకటి ఉండదండి. మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్కి ఇంకా ఏం మాటలు లేవు. నువ్వు ఏడ్చొద్దు, నువ్వు ఏడిస్తే నువ్వు తిడతా చూడు. నేనైతే అబ్బా నువ్వే చూపించుకోబ్బా, అప్పుడు నువ్వే చూపించినావు, నువ్వే చూపించుకోబ్బా. కనిపిస్తుందా లేదా? ఏం కనిపిస్తుంది బా? అట్లా కనిపిస్తలేదు బా, కనిపిస్తుంది. 2 లైన్లు అండి, చూస్తున్నారు కదా. ఒకటైతే కొంచెం డార్క్ వచ్చింది, ఒకటేమో కొంచెం లైట్గా ఉందండి. మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇట్లా కన్ఫామ్ కాగానే, మిస్ కాగానే మేము అట్లా కన్ఫామ్ అయితే చేసుకున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అవన్నీ మెడిసిన్ అదంతా తీసుకోవాలి కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఫైనల్గా అయితే లతమ్మ అయితే
ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ అయింది, చాలా సంతోషం. నువ్వు ఏడ్చొద్దు లత, లత ఓయ్ ఏడ్చొద్దు, ఏడుస్తారా పిచ్చా నీకేమన్నా? ఏడ్చొద్దు బా, పోనీ పోనీ ఏడుస్తారా? ఏడ్చొద్దు అన్నప్పుడు ఏడ్చొద్దు. హ్యాపీ మూమెంట్ కూడా ఏడితే ఎట్లా? హ్యాపీ మూమెంట్ని ఏడతారా? సరే సరే పోనీలే, నీకు హ్యాపీయే కదా. మరి ఏడ్చొద్దు. ఇది అండి, మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి, చాలా ఎమోషనల్గా కూడా ఉందన్నమాట. ఎందుకనంటే మళ్ళీ మా ఇంట్లోకి బుజ్జి కన్నయ్యనో బుజ్జి గోపికమ్మనో రాబోతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి, చాలా మెమొరబుల్ అన్నమాట. ఎందుకంటే ఇలాంటి హ్యాపీనెస్లు రేర్గా కాబట్టి అందరి లైఫ్లో కూడా రేర్గా కొన్ని సార్లే వస్తూ ఉంటుంది కాబట్టి ఆ హ్యాపీనెస్ని అందరూ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా. మా హ్యాపీనెస్ని అయితే మీతోటే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మన లోపలనే బాధ కష్టం అన్నీ పెట్టుకుంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కాబట్టి నాకైతే చాలా సంతోషం అండి. నేనైతే ఇప్పుడైతే కిందికి వెళ్ళి అయితే చిన్నకైతే చూపిస్తాను, ఎందుకంటే కింద పిల్లలు పడుకున్నారని డిస్టర్బెన్స్ లేకుండా పై ఇంట్లోకి వచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నామండి. నువ్వు ఏడ్చొద్దు, నువ్వు ఏడిస్తే అయితే అస్సలు బాగుంటుంది. నీకు సంతోషమా కదా చెప్పాలంటే? సంతోషమే. సంతోషమే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎందుకు ఏడుస్తున్నావు బా? ఇప్పుడు మా అమ్మ ఉంటే బాగుండు ప్రతిసారి నాకు. పోనీలే, మీ అమ్మ ఏడున్నా కూడా చూస్తానే ఉంటదిలే. సరేనా? నువ్వు ఇంక ఇట్లా ఏడుస్తుంటేనే ఆమె ఇంకా బాధపడతా ఉంటది, నా బిడ్డ దగ్గర ఈ టైంలో లేనని. మేము నిన్ను బాగా చూసుకుంటున్నామా చూసుకుంటలేవా? చెప్పు బా. చూసుకుంటున్నారు, చూసుకోలేదంటే అంటున్నా. అండే కదా. సర్లే సర్లే, ఇప్పుడు లేనోళ్ళ గురించి ఏం చెప్తాను చెప్పు. నువ్వైతే హ్యాపీగా ఉన్నావు, అది చాలు. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంతకు మించి నాకైతే ఏం మాటలు అయితే ఏం రావట్లేదు. చాలా అంటే చాలా దిల్ ఖుష్గా ఉందన్నమాట. ఇక నేను ఈరోజు ఏమంటారంటే ఏం స్పెషల్ చేసి ఎవరికి పంచాలని ఒక స్పెషల్ మనసంతా ఖుషిగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి. 1 సెకండ్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తానండి. మీకు కనిపిస్తుందా? కెమెరా కనిపిస్తుందా? అబ్బబ్బూదర కనిపిస్తుందా లత? 2 లైన్స్ ఉన్నాయండి, ఒకటేమో తిక్కు కనిపిస్తుంది, ఒకటేమో లైట్గా కనిపిస్తుంది. ఏంటబ్బా ఇట్లా ఎండక వెలుతురు ఎక్కువ పడా? వెలుతురు ఎండ పడతాడులే మనకి. ఇక చూడండి, ఒకటి తిక్కు ఒకటి మరి లైట్గా వచ్చిందండి. ఇట్లా లైట్గా వస్తే కొంచెం బేబీ వీక్ ఉన్నట్టు అని అంటున్నారు, కాకపోతే కాదు. ఎందుకనంటే అట్లా మిస్ అయింది, డేట్ మిస్ కాగానే ఇట్లా మేము చెక్ చేసుకున్నాం కాబట్టి అని నేను అనుకుంటున్నాను అంతే. బేబీ ఏం వీక్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం బలమైన ఫుడ్ పెడతాం కాబట్టి అట్లా ఏముండదు అనమాట. ఇంకా నాకు ఏం చెప్పాలని కూడా ఏం అర్థమవుతలేదండి. ఇంత మంచి హ్యాపీనెస్ ఇచ్చింది, నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటే సెలబ్రేషన్ చేసుకున్నాము. ప్రతి ఒక్కటి కూడా అండి, ప్రతి ఒక్కటి కూడా బాధ అయినా కష్టమైన ఏదైనా కూడా అండి. ఇది మాత్రము మీరు అన్నారు చాలా మంది కూడా లైవ్లో చెక్ చేయండి అన్నారు కాబట్టి ఇప్పుడు మేము ముందరనే డైరెక్ట్గా అయితే నేను చెక్ చేసి అయితే వీడియో అయితే పెడుతున్నానండి. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి. లతమ్మ అయితే మళ్ళీ ఫైనల్గా ప్రెగ్నెంట్ అయితే అయ్యిందండి. ఇక ఇంతకు మించిన హ్యాపీనెస్ మా ఇంట్లో లేదు, రాదండి. మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంత సంతోషంగా అయితే ఉంది. కొత్త ఇంట్లోకి వచ్చినాక ఇట్లా జరగడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే లత మాత్రం వాళ్ళ మదర్ని మిస్ అయినా ఒక బాధ ఉంటుంది కదా, ఇంకా మనం ఏం చేయలేం కదా. మా పెళ్లికి ముందే చనిపోయింది, ఒక 2 years ముందే చనిపోయినారు ఆవిడ. చిన్న చూస్తానంట, పైనుంచి చూస్తానే ఉంటది కాబట్టి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అనమాట. కాబట్టి బాధపడి ఆమెను బాధ పెట్టద్దు. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ హ్యాపీ మూమెంట్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాం. లత అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందండి, మాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో అందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్.